గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ ఉదయకాల సమయం ముందు శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉందా? మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? అయితే అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 3వ వచనం. మరియు నేను వాటిని తోలి వేసిన దేశంలన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును. మరి ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది ఏమనంటే, నేను తోలి వేసిన వాటిని మరీ వెదికి రెప్పించేదను, తిరిగి రెప్పించేదని అని చెప్పి దేవుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలను మరి దేవుడు శిక్షించినప్పుడు మరి తర్వాత శిక్షించిన దేవుడే వారిని మరి ఎంతగానో తన యొద్దకు రావడానికి అవకాశం అనేది ఇస్తున్నాడు. కొన్నిసార్లు మనం చెదిరిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఎంతగానో దేవుని యొక్క ప్రేమలో కానివ్వండి, ప్రార్థనలో కానివ్వండి, చాలా వరకు చెదిరిపోతూ ఉంటాం. మొదట ఉన్న ప్రార్థన కొన్ని రోజుల తర్వాత లేకపోవచ్చేమో. మొదట్లో చాలా బాగా నువ్వు ప్రార్థన చేసేదానివి, కానీ ఇప్పుడు నీ ప్రార్థన చెదిరిపోయి ఎంతగానో నువ్వు చెదిరిపోయి ఉన్నావు. నీ జీవితం ఎంతగానో చెదిరిపోయి ఉంది. మొదట్లో చక్కగా నువ్వు దేవునిలో ఎదిగేవాడివి, మరి ఇప్పుడు నీ జీవితం అనేది చెదిరిపోయి దేవునిలో నీ జీవితం అనేది ఉండడం లేదు. చాలా వరకు మన జీవితం అనేది చెదిరిపోయి ఉంటుంది. ఈ చెదిరిపోయిన జీవితాన్ని దేవుడు సమకూర్చి మళ్ళీ నా యొద్దకు వస్తే మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటానని చెప్తున్నాడు. నిజంగా నువ్వు మరి చెదిరిపోయి ఉన్నావా? దేవుని యొక్క భక్తిలో చెదిరిపోయి ఉన్నావా? మరి ప్రార్థనలో చెదిరిపోయి ఉన్నావా? దేవుని వాక్యం చదవడంలో చెదిరిపోయి ఉన్నావా? మరి ఆత్మీయతంగా చెదిరిపోయి ఉన్నావా? కొన్నిసార్లు మన జీవితం, మన శరీరము ఎంతగానో మరి ఆత్మీయతలో కాకుండా లోకానుసారంగా నడుచుకుంటూ ఉంటాం. ముందు చాలా భక్తితో మన దేవునిలో మనం ఉంటాం, కానీ మన ఆత్మీయత విషయం ఏమైందంటే మనం చెదిరిపోయి, మన గుండె కూడా చెదిరిపోయి మన ఆత్మీయతలో మనం ఎదగలేం. కానీ అట్టి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. నువ్వు ఒకసారి దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన యొద్దకు చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పాపము చేసినా మరి పశ్చాత్తాపంతో బతిమాలి ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. బైబిల్లో శేషము అనే పదానికి చాలా ప్రత్యేకత ఉంది. అందరూ నాశనం అయిపోయినా దేవుని మీద నమ్మకం ఉంచి కొంతమంది మీద ఆయన ఎంతగానో తన కృప అనేది చూపడతారని ఇక్కడ మనకు సెలవిస్తుంది. గొర్రెలకు సురక్షితమైన స్థలం దొడ్డి. మరి ఆ దొడ్డల కాపరి ఉన్నప్పుడే మరి ఎంతగానో అవి చక్కగా భయంతో ఉండకుండా మరి ఎంతగానో ధైర్యం కలిగి జీవిస్తాయి. చక్కగా ఆహారం అనేది కూడా అవి తీసుకుంటాయి. అలాగే మనకు మరి చక్కటి స్థలం ఏంటంటే మరి దేవుని యొక్క మహిమ మందిరం. దేవుని యొక్క మందిరంలో మనం ఉన్నప్పుడు ఎంతగానో ధైర్యంగా ఉంటాం. ఎంతగానో మన జీవితంలో ఎటువంటి వ్యాధులు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి నిందలు ఎదురైనా మరి ఆ యొక్క దేవుని మహిమ మందిరంలో మనం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కృపా వాత్సల్యం మన మీద చూపడతాడు. కనుక మన ఏ మాత్రము కూడా మరి భయపడక జడియక మరి ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతాం. మరి కేవలం వారు తిరిగి రావడమే కాకుండా మరి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి అనేక సంఖ్యలో వారు రావడం అనేది జరుగుతుంది. చివరిగా ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు విరిచేవాడు మాత్రమే కాదు, విరిగిన దాన్ని తిరిగి అమర్చే గొప్ప దేవుడు. మునుపటి కంటే ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మన దేవుడు. నిజమైన దేవుడు, సజీవుడు, జీవము కలిగిన వాడు. కనుక మరి ఆ దేవుడిని మనం చెదిరిపోయినప్పుడు, ప్రభువా నేను చెదిరిపోయాను తండ్రి, నా జీవితాన్ని మార్చు, నా జీవితంలో వెలుగివ్వి అని ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రార్థిస్తావో మరి ఆయన నీ జీవితంలో గొప్ప వెలుగును, గొప్ప మంచి మార్గమును, మంచి మనసును దేవునికి ఇస్తాడు. ఈ వాగ్దానం నమ్మినట్లయితే మరి దేవుని ప్రార్థించు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ రోజు నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన మేము ఆత్మీయ విషయంలో చెదిరిపోయి ఉన్నామేమో నాయన, ప్రార్థనలో చెదిరిపోయి ఉన్నామేమో నాయన, అనేక విషయంలో చెదిరిపోయి ఉన్నాం తండ్రి. నాయన మొదట మా స్థితి బాగున్నప్పటికీ తర్వాత మా స్థితి తండ్రి ప్రభు కొద్దిగా ఉంది తండ్రి ప్రభు. నాయన అటు రీతిగా కాకుండా తండ్రి ప్రభు నేను మా స్థితి మంచిగా ఉండేలాగా, మేము చెదిరిపోయే వారిలా కాకుండా మాకు సహాయం చేసి నడిపించండి. మరి తండ్రి ప్రభు నాయన మరి తప్పిపోయిన గొర్రెల్లాగా తండ్రి కాకుండా మరి తండ్రి ప్రభు నాయన మరి నీ యొద్దకు తిరిగి వచ్చి నాకు సహాయం చేసి నడిపించండి నాయన. తండ్రి నేను మేము ఏమైనా పాపం చేస్తున్నా
ఉన్నామేమో మమ్మల్ని క్షమించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించిన గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.